హైబ్రిడ్ టమాటో వచ్చేసి మనకు 400 నుండి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నాటి టమాటో 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 25 కేజీల బాక్స్ ఐటము. మిగతా అన్నీ కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగాయి. నాటి ఎర్రగడ్డలు కిలో 30 నుండి 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 15 నుండి 20 రూపాయలు, క్యాబేజు 55 కేజీల క్యాబేజ్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ 600 నుండి 900 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 20 నుండి 30 రూపాయలు, కాలీఫ్లవర్ 21 పీసులు కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 330-350 రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది. ఇక 21 పీస్ వచ్చేసి 170-180 రూపాయల దాకా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 30 నుండి 40 రూపాయలు, బెస్ట్ ఉంటే 42-43 రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది. బోర్డు గుమ్మడికాయ కిలో 14 రూపాయలు, తినే గుమ్మడికాయ కిలో 10 రూపాయలు, టెంకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు సైజ్ పెద్దది బాగుంటే ఎండకాయలు ఉంటే కనుక 45-50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర 200 నుండి 300 రూపాయలు. ఇక హైబ్రిడ్ కొత్తిమీర 70 రూపాయలతో ఉండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయము చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రాత్రి 11 గంటల నుండి ఉదయం 6-7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించగలరని కోరుకుంటున్నాం. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. అర్థం చేసుకోగలరని కోరుతున్నాను. మార్కెట్ వ్యాపారస్తులు మార్కెట్ విశేషాలు మన ఛానల్ ద్వారా రైతులకి వివరించమని చెప్పడం అయితే జరిగింది. నమస్కారం. రైతులు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.